ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ ప్రసార సహకారులు లేరు. ఈ వారం ఎపిసోడ్ సహకారులు చాలా కొదువుకున్నారు. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈనాటి వాక్య ధ్యానం ద్వారా మా ఆత్మీయ జీవితాలు సరిచేయండి. మా విశ్వాసమును స్థిరపరచండి. హెచ్చరిక దయచేయండి ప్రభు. మారు మనసు పొందినట్లు మాకెల్లరకు కృప చూపండి. ప్రతి విశ్వాసిని మీ చేతికి అప్పగిస్తున్నా. బలపరచండి ప్రభు. ప్రతి అవిశ్వాసిని మీ చేతికి అప్పగిస్తున్నాను. విమోచన పథకం అర్థం చేసుకోవటానికి కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇర్మియాతో దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పమని మాట్లాడిన ప్రవచనాత్మక మాటలు. ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాల్లో 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకదాని వెంబడి ఒకటి క్రానలాజికల్ ఆర్డర్లో వచ్చిన ప్రవచనాలు కావు. 22వ అధ్యాయంలో వచ్చినటువంటి ప్రవచనాలు 33, 35 అధ్యాయాల మధ్య ఉన్నటువంటి కాలానికి చెందినవి. వరుస క్రమంలో అనుగ్రహించబడలేదు. వివిధ కాలాలలో ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనాలు క్రోడీకరించి చూస్తే 5 రాజుల కాలాల్లో దేవుడు వారికి ఇచ్చిన సందేశాలు. క్రీస్తు పూర్వము 625 సంవత్సరాలప్పుడు ఇర్మియా ప్రవచనాలు ప్రారంభించాడు. క్రీస్తు పూర్వము 586లో యూదులు బబులోనుకు పూర్తిగా చెరకెళ్ళారు. క్రీస్తు పూర్వము 600లో ఒక పర్యాయం దాడి జరిగింది. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. కొద్ది మందిని తీసుకుని చెరకు పోయాడు. 601లో నెబోపొలాసర్ చనిపోయాడు. నెబోపొలాసర్ నెబుకద్నెజరు తండ్రి. దాంతో వెనక్కి వెళ్ళిపోయాడు అతను. కాబట్టి 42-43 సంవత్సరాల అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇవి. కనుక వివిధ రాజుల కాలాలలో వచ్చినటువంటివి. యోధా రాజా అని పిలిచాడు. అంటే యెహోయాకీము అను రాజుగా ఈ చరిత్ర వర్ణిస్తోంది. యెహోయాకీము పరిపాలనలో దేవుడు ఇస్తున్న హెచ్చరికలు. నీవు యూదారాజు నగరునకు పోయి అక్కడ కూర్చుండి ఈ మాట ప్రకటించు. నగరునకు పోయి అక్కడ ఈ మాట ప్రకటించు. ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్, రాజనగరు, యూదా రాజనగరు, ప్యాలెస్ ఆఫ్ ద కింగ్, అక్కడికి పోయి ప్రకటించమంటున్నాడు. రాజమందిరం, రాజనగరు, రాజసౌధం, ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ ద కింగ్స్, అక్కడికి వెళ్ళి ప్రకటన చేయమంటున్నాడు. యూదా రాజా అని పిలిచాడు, పేరు పెట్టల. యెహోయాకీము పాలనది. యెహోయాకీము, నీవును ఈ గుమ్మము ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగులను
నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. డైరెక్ట్గా ఇక్కడ సందేశం రాజుకు వెళుతోంది. రాజు ప్రకటించాలి, బికాజ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేషన్. దేశము యొక్క భద్రతకు బాధ్యత వహించాల్సిన వ్యక్తి రాజే. అందుకే రాజుగారి యొక్క నగరిలో ప్యాలెస్ దగ్గర పిలిచి మరీ చెబుతున్నాడు, యెహోయాకీము, నీవు మరియు ఈ యొక్క గుమ్మము గుండా లోపలికి వెళుతున్న నీ అధికారులు, జనులు దేవుని మాట వినాలని నీవు ప్రకటన చేయి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్ టు అనౌన్స్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్. దేవుని యొక్క ప్రజలకు దైవ నాయకుడు, దేవుడు నియమించిన నాయకుడు దైవిక సత్యమును వినమని ఆజ్ఞాపించుట అత్యవసరం. లీడర్షిప్ యొక్క ఆవశ్యకత అదే. రాజు ప్రకటన చేయాలి, అది అతని విద్యుత్ ధర్మం. ఎందుకంటే అతనిని ఆ పదవిన నిలిపినవాడు ప్రభువగు యెహోవాయే. దేవుడు నిలిపిన పీఠం మీద నిలిచి దేవుని మాట వినమని ప్రజలకు చెప్పటానికి నోరు రాని పరిస్థితుల్లో చెరముందల ఉన్న 5 రాజులు కనిపిస్తారు. అందుకే ఆ ప్రజలు వినాశనం వైపు అడుగులు వేశారు. ఏ రాజు ప్రజలను దేవుని సత్యము వైపు నడవమని చెప్పుటలో విఫలమవుతాడో ఆ దేశం విలవిలలాడిపోతుంది. ఆ దేశం విలవిలలాడిపోతుంది. ఆ దేశం కన్నీటిమయం అవుతుంది. ఆ దేశమున క్రమశిక్షణ ఉండదు. అటులనే కుటుంబ యజమాని మాట వినే కుటుంబాలు ఇవాళ క్రైస్తవ్యంలో ఎన్నున్నాయంటారు? చాలా అరుదు. మా తండ్రిని లేదా నా భర్తను దేవుడిచ్చాడు, ఈయనను గౌరవించాలి, ఈయనకు లోబడాలి అనేటువంటి తత్వం ఈ కాలంలో చాలా క్రైస్తవ కుటుంబాల్లో లేదు, సేవకుల కుటుంబాల్లో కూడా లేవు. దేవుని యొక్క వాక్కు యజమానునికే ఇస్తున్నాడు. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ హీ ఈజ్ అకౌంటబుల్. ఆయన బాధ్యుడు, లెక్క అప్పచెప్పాల్సిన వాడు. అందుకే దేవుడు అతనితోనే ప్రకటన చేయమంటున్నాడు. మీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు లోబడతావా? భర్తను తిరస్కరిస్తున్న భార్యలు శిక్ష నొందుతారు. భర్తను తిరస్కరిస్తున్న, అగౌరవపరుస్తున్న భార్యలు ఖచ్చితంగా దాని యొక్క కాన్సిక్వెన్స్ను అనుభవించేట్టు దేవుడు ఇస్తాడు సమయం. అలాగే తండ్రిని లెక్కబెట్టని బిడ్డలు దాని ప్రభావం అనుభవించాల్సి వస్తుంది. గృహము యొక్క యజమాని పురుషుడు. దేవుడు పురుషుని నియమించాడు కనుక అతడు ప్రకటించాలి, కుటుంబానికి దేవుణ్ణి ప్రకటించాలి. ప్రకటించినప్పుడు వాక్యమునకు విధేయత చూపని వారు నష్టపోతారు. ఇదే ఇక్కడ ఇర్మియా ద్వారా వస్తున్న మాట. యెహోవా ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనండి. దోచుకొనబడిన వారిని బాధపెట్టి వారి చేతిలో నుండి విడిపించండి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రను అయినను బాధింపకండి, వారికి ఉపద్రవము కలుగజేయకండి. ఇది ప్రకటించమంటున్నాడు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందించకండి. ఉద్యోగులకు, జనులకు కలిపి ఇస్తున్నటువంటి ఆజ్ఞలివి. చూడండి, మొట్టమొదట దేవుడు కోరుతున్నది నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. ఉద్యోగులు, అధికారులు, పరిపాలకులు
మొట్టమొదట నడవవలసినది నీతి న్యాయములను అనుసరించి. ప్రభువు కూడా మత్తయి సువార్తలో చెప్పింది అదే. మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు. ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. లోక నీతి వేరు, దైవ నీతి వేరు. లోక ధర్మం లోకంలో కొన్ని వర్గాలకే అది ధర్మం, కానీ దైవిక నీతి అలా కాదు. దైవిక నీతి అందరికీ సమానం. అందులో సమానత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఎప్పుడు నీతి న్యాయము అనుసరిస్తారో అప్పుడు ఒకరి పట్ల ఒకరు సరి అయిన క్రమశిక్షణ, సరి అయిన క్రమము నెరవేర్చిన వారుగా ఉంటారు. అందుకే మొట్టమొదట నీతిని న్యాయాన్ని అనుసరించమన్నాడు. అనుసరించి నడుచుకోవాలి, అప్పుడే క్షేమం దొరుకుతుంది. నీతి తప్పినవాడు ఇబ్బంది పడతాడు, శ్రమ పాలవుతాడు, తదుపరి అవమానం గురవుతాడు. న్యాయాన్ని తప్పినవాడు ఇతరులకు కీడు తలపెట్టిన వాడు అవుతాడు. ఎన్నడూ న్యాయం తప్పద్దు. న్యాయము నీతి యొక్క పరిధి ఏమిటో వాక్యపు వెలుగులోనే పరిశీలించండి. వివిధ భక్తుల జీవితాల్లో భిన్నమైన క్లిష్ట పరిస్థితుల్లో నీతిని న్యాయాన్ని ఎట్లా వారు అప్లై చేసి చూయించారో పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. వాక్యం ఆధారంగానే పరిశీలించాలి. నీతి న్యాయములు, కృపా సత్యములు ప్రభువైన యేసుక్రీస్తునందే ఉన్నాయి. కనుక గ్రేట్ మోడల్ టు ఫాలో ఈజ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించినప్పుడు మనం క్షేమంగా ఉంటాం, ఇతరులు క్షేమంగా ఉంటారు. 2, దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించండి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవదాండ్రనైనను బాధించకండి, ఉపద్రవం కలుగు చేయకండి. 3 కేటగిరీస్: విధవలు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, పరదేశులు, ఫారినర్స్, వేరే పొరుగు ప్రాంతం నుండి వచ్చి మన ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు. వీళ్ళకి బాధ కలుగు చేయకండి, ఉపద్రవం కలుగు చేయకండి అన్నాడు. చూస్తున్నారా? పరదేశులు అన్నప్పుడు కేవలం విదేశీయులే అవసరం లేదు. ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు. రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. లాంగ్వేజ్ పరమైనటువంటి బ్యారియర్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. కనుక ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళంతా ఒకటి అంటాడు ఒక ఆయన. మరి వారున్న స్థలంలో వారు ఫారినరే కదా. కనుక మన తెలుగువాడు విదేశంలో ఉంటే లేకపోతే ఇతర రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా భద్రత కావాలని మనం కోరుతామో అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఇతరులను మనం జాగ్రత్తగా చూడాలి. వారికి బాధ కలిగించకూడదు, ఉపద్రవం కలిగించకూడదు. వారు ఒంటరి వారని, ఎక్కడి నుండో వచ్చారు, వారికి ఎవరు లేరని వారి మీద అన్యాయపు దాడి చేయటం సరైనటువంటిది కాదు. ఉపద్రవం కలుగు చేయకండి. దేవుడు ఎవరిని గురించి విచారిస్తున్నాడు? మనుషులను గూర్చి. మనుషుల వలన మనుషులకు కలుగుతున్న కీడులను గూర్చి ఆయన విచారిస్తూ ఈ పాఠాలు నేర్పిస్తున్నాడు. నీతి న్యాయాలు అనుసరించి నడవమన్నాడు. ఎవరి కొరకు? ఇతర మనుషుల కొరకు, సహమనుషుల కొరకు, సహపౌరుల కొరకు. కనుక మనం ఒక్కళ్ళు నడవటం వల్ల వచ్చే లాభం ఏమిటి అని కొందరికి ప్రశ్న. మీరు నిజంగా నడిస్తే ఇతరులకు క్షేమం, మీకు కూడా క్షేమం. క్రీస్తు యొక్క సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప ఆజ్ఞ, బాధ్యత, విధవరాండ్రను, తండ్రి లేని వారిని
ఆదరించటం. ఇది చేస్తే మనకు దీవెన కలుగుతుంది. మీకు దీవెన కలగాలి అన్నప్పుడు ఇటువంటివి చేయాలి. మీ క్రియల చేత మీరు ఫలాన్ని పొందుతారు. కనుక మీ క్రియలు మనుషులకు చేరేవై ఉండాలి. దాన సత్రాలకు చేరేవి కాకూడదు, సంస్థలకు చేరేది కాదు, మనుషునికి చేరేదై ఉండాలి సహాయం. ఇది ప్రతి క్రైస్తవుడు చివరి దినాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ దోపిడీ వ్యవస్థలు వచ్చాయి. దేవుడి పేరిట ఆస్తులు పెంచుకుంటున్నారు. దాన్ని ప్రోత్సహించద్దు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వండి మిషన్స్లో. ఎవరో చేస్తారు ఇస్తాం కాదు. ఒక అనాథ ఉన్నాడు, ప్రోత్సహించండి. తండ్రి లేనివాడు ఉన్నాడు, చదివించండి. భర్త చనిపోయిన స్త్రీ ఉన్నది, ఒక సోదరి వలె ఆమెను ఆదరించండి. ఆమె అవసరాల్లో చేయూతనివ్వండి, వారిని బలపరచండి, వారికి కష్టం రాకుండా చూడండి. దేవుడు కోరుతోంది ఇదే. మనం మన డబ్బును సరిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా? మనకు దేవుడిచ్చిన వనరులను ప్రాపర్ ప్రయారిటీలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, మానవుడు స్వార్థానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. క్రైస్తవుడు కూడా స్వార్థానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏమిటి ప్రయోజనం? దేవునికి ఎక్కడ మహిమ? దేవుని నామం ఎక్కడ ప్రచురం అవుతుంది? ఇది ఆనాటి యూదులకు నేటి క్రైస్తవులకు ఒకే పాఠం. తర్వాత, ఈ స్థలములో నిరపరాధుల రక్తం చిందించకండి. రక్తము చిందించువాడు ఆ విధంగానే చిందించబడి చస్తాడు. నిరపరాధుల రక్తం, ప్రవక్తల యొక్క రక్తం, సేవకుల యొక్క రక్తం, పరిశుద్ధుల యొక్క రక్తం యెరూషలేములో వరదలై పారింది కొన్ని సందర్భాల్లో. అందుకు దేవుడు రక్తానికి రక్తాపరాధం, రక్తానికి రక్తం మూల్యం చేశాడు. అందుకే వారి రక్తం వరదలుగా పారబోతున్న దృశ్యాన్ని వారి ముందుకు తెస్తున్నాడు. దేవుని మాట వింటారా? క్షమించబడతారు, తప్పించుకుంటారు. వినరా? మీరు చేసిన దానికి అనేక రెట్లు ప్రతిఫలం మీ మీదకు వస్తుంది. అది యూదులకు ఇర్మియా ద్వారా దేవుడిస్తున్న హెచ్చరిక. మీరు నిశ్చయంగా ఇలాగు చేసిన ఎడల, ఇవి అనుసరించి చూపించినట్లయితే, దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుతూ ఉద్యోగులు సమేతముగా జనుల సమేతముగా ఈ నగరు ద్వారాల గుండా ప్రవేశిస్తూనే ఉంటారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా దావీదు సింహాసనం మీద రాజు కూర్చుని ఉంటాడు, అధికారులు పనిచేస్తుంటారు, ప్రజలు సౌఖ్యంగా అనుభవిస్తూ ఉంటారు. దేవుని వాగ్దానాలన్నీ కూడా వరుసగా పరంపరగా అవి నెరవేర్చబడుతూ కృపచూపబడుతూ ఉంటాయి. సంతోషిస్తారు. ఎంత చక్కటి వర్తమానం, ఎంత చక్కటి వర్తమానం, తేట అయిన వర్తమానం. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి? నీతి న్యాయాలు నెరవేర్చేటట్లు సాగుతున్నాయా? పేదవారిని ఆదుకునేట్టు సాగుతున్నాయా? ఇవాళ ఒక పబ్లిక్ ఫెయిల్యూర్ షో అయిపోయింది పేదలను ఆదుకునేది. ప్రతిదానికి పబ్లిసిటీ అయిపోతోంది తప్ప ప్రయోజనం తక్కువ అవుతోంది. ఇది క్రైస్తవుడు గమనించాల్సింది. చాలామంది వారు ఇచ్చేటువంటి దాతృత్వం ఓపెన్గా చేస్తున్నారు. దాని వలన ఏమిటి ప్రయోజనం? దేవుని ఎదుట నీకు ఫలము కలుగునట్టు నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. అన్యజనాంగానికి చేసేది తెలియచేయమన్నాడు. విత్ ఇన్ ద చర్చ్ ఇట్ ఈజ్ సీక్రెట్, అవుట్ ఆఫ్ ద చర్చ్ ఇట్ ఈజ్ ఓపెన్. అర్థమైందా? సంఘములో ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి, కానీ ఇవాళ రహస్యంగా ఇస్తున్నారు, వేలం పాటలు అయిపోతున్నాయి. ఇవాళ రహస్యంగా ఇచ్చేది కాదు,
వేలం పాట అవుతోంది. ఫలానా వాడు ఫలానా అంత ఇచ్చాడు, ఫలానా వాడు ఇంత బంగారం ఇచ్చాడు, ఫలానా వాడు ఇట్లా చేస్తున్నారు, అట్లా ఇచ్చారు, స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, పబ్లిక్గా చెబుతున్నారు. బట్ విత్ ఇన్ ద చర్చ్ యువర్ డొనేషన్ ఆర్ యువర్ ఆఫరింగ్ మస్ట్ బి ఇన్ సీక్రెట్. బహిరంగమున అన్యుల ఎదుట చేసేది దేవుని మహిమార్థం చేస్తున్నామని ప్రకటన. కానీ ఇప్పుడు రివర్సు, అది సరైనది కాదు. దేవుడు చెబుతున్నాడు, మీరు ఈలాగు చేసిన ఎడల మీకు రాజుంటాడు, మీ ఉద్యోగాలు మీకుంటాయి, మీ స్థలం మీకుంటుంది, మీ మందిరం మీకుంటుంది, మీకు నిత్యం సంతోషం ఉంటుంది. అలా కాకుండా చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఒక నాణ్యానికి రెండు వైపులా కూడా ఉన్నట్టుగా ఇక్కడ ఒకవైపు మాట వింటే ఏం జరుగుతుందో చెప్పాడు, మాట వినకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. 5వ వచనం, మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోతుంది. మనం దేవుని మాట వినకపోవటం వల్ల జరిగేది ఏంటంటే దేశం పాడైపోతుంది, నగరం పాడైపోతుంది. అవును కదా, మున్సిపాలిటీకి ట్యాక్స్ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. పే చేయకపోతే ఏమవుతుంది? స్థానికత దెబ్బతింటుంది, స్థానిక అవసరతలు మిగిలిపోతాయి. కనుక ప్రతివాడు కూడాను దేవుని మాట వింటే పట్టణాలు బాగుపడతాయి, నివాసాలు బాగుపడతాయి, తామున్న స్థలాలు బాగుపడతాయి. మాట వినాలి, మాట వినాలి. దేవుడు మనుషుల నుండి కోరుతోంది అతి ప్రధానమైనటువంటిది ఇదే. నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు, నీ కానుకలు బహుమానాలు కానే కాదు. దేవునికి కావలసినది మాట వినటమే. మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నలాగున భూమి మీద నెరవేరునుగా. కానీ అనుదినం ప్రార్థించే ప్రతి క్రైస్తవుడు దేవుని మాట విని తీరాలి. వినకపోతే జరిగేదేమిటి? నగరు పాడవుతుంది. నగరు పాడవటం అంటే ఊరు పాడవటం, ఊరు పాడవటం అంటే మన ఇండ్లు పాడవటం, మన కుటుంబాలు పాడైపోతాయి. నా తోడని ప్రమాణం చేస్తున్నాను, ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి ఇలా సెలవిస్తున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె లెబనోను శిఖరం వలె ఉన్నావు. అయినా సరే నిశ్చయంగా నీవు నా మాట వినకపోతే ఎడారిగా నివాసులు లేని పట్టణంగా నిన్ను చేస్తాను. నా దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడుగున్నావు. నువ్వు నా మాట వినకపోతే నేను నిన్ను ఎట్లా చేస్తాను? ఎడారిగా నివాసులు లేని పట్టణంగా. పట్టణంలో నివాసులు లేకపోతే ఆ పట్టణం ఇంకేముంటుంది? నేను విశ్వవాణిలో పనిచేసే దినాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలకు పరిచర్య కోసం పోయినప్పుడు ఉదయకాలానే గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు కనపడేవారు. ఎవరిని కలుసుకొని మాట్లాడదామన్న మనుషులు దొరికేవాళ్ళు కాదు, నిర్మానుష్యంగా ఉండేవి. సాయంకాలం వెళ్ళేటప్పటికి జనం బిలబిలమంటూ ఉండేవాళ్ళు. ఉదయానికి సాయంకాలానికి ఎంత వ్యత్యాసమో నేను చూశాను. నివాసులు ఉన్నటువంటి పట్టణానికి నివాసులు లేని పట్టణానికి ఎంత వ్యత్యాసం. శ్మశానాల్లో ఎవరు నివాసం ఉండరు, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతారు. అక్కడ కూడా కట్టడాలు ఉన్నాయి, కానీ అక్కడ మనుషులే ఉండరు. కనుక నిర్మానుష్యమైన స్థితిలోనికి నువ్వు పోతావని దేవుడు సెలవిచ్చాడు. నీ మీదకి వచ్చుటకు ఒక్కొక్కడు తన ఆయుధం పట్టుకుని సంహారకులుగా నేను ప్రతిష్ఠిస్తున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో వేస్తారు. అనేక జనులు ఈ పట్టణపు మార్గాన పోతున్నప్పుడు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకనిని ఒకడు అడుగుకునే స్థితి వస్తుంది.
అలా అడిగితే ఏమని జవాబు వస్తుందో కూడా దేవుడే చెప్పాడు. వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందుకు దేవుడే ఎలాగూ వారికి చేసి ఉన్నాడు అని చెబుతాడన్నాడు. చూస్తున్నారా? పట్టణము మీదకు సంహారకులు వస్తారన్నాడు. చూడండి, పస్కా పండుగ దినం రాత్రి సంహార దూత ఒక్కళ్ళు వస్తే ఐగుప్తులో జ్యేష్ఠులు అందరూ చనిపోయారు. అలాంటిది సంహారకులు మల్టిపుల్గా వస్తారు. అనేక సంహారకులు వస్తారు. వారి యొక్క పని చంపటమే, వారి పని చంపటమే. నెబుకద్నెజరు వెంబడి అనేక మంది సంహారకులు వచ్చారు, ఊచకోత కోశారు, జనులు అనేకులు చనిపోయారు. అదే చెబుతున్నాడు, సంహారకులు వస్తారు మాట వినకపోతే. ఎంతమంది క్రైస్తవులు దీనిని ఆలోచన చేస్తున్నారు? అసలు దేవుని మాట వినక పాపములో ఇష్టపూర్వకంగా కొనసాగినప్పుడు గాడ్ విల్ సెండ్ ద డెత్, ఫిజికల్ డెత్ వస్తుంది. ఈ సత్యం చాలామంది గ్రహించటం లేదు. కొరింథీ సంఘానికి 11వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ దేవుని యొక్క బల్లను ఆచరిస్తున్న విధానంలో హెచ్చరిక ఇస్తూ అన్నాడు, అయోగ్యముగా ఎవడు దీని యందు చేయి ఉంచునో వారిలో కొందరు రోగగ్రస్తులై ఉన్నారు, మరి కొందరు నిద్రిస్తున్నారు అన్నాడు. నిద్రించటం అంటే ఫిజికల్ డెత్, శారీరక మరణం పొందారు అన్నాడు. దేని వలన? దేవుని యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము శరీరము విషయములో అపరాధులైన వారు వ్యాధిగ్రస్తులయ్యారు, చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? అయోగ్యముగా దానిలో పాలు పొందినందున వ్యాధిగ్రస్తులయ్యారన్నాడు. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు. విగ్రహారాధన చేసి విగ్రహాలకు నమస్కారాలు చేశారు. అందుకే దేవుడు ఈ పట్టణాన్ని సంహారం చేశాడు. పట్టణం పాడైపోయింది, పట్టణం నాశనం అయిపోయిందని త్రోవన పోతున్న వారు చెప్పుకుంటారట. సహోదరుడా, సహోదరి, మార్గాన వెళుతున్న వారు ఈ దృశ్యాలను చూచి ఈ పట్టణాన్ని వీరి దేవుడు ఎందుకు ఇలా చేశాడు, వీరి దేవుడు కదా ఈ పట్టణాన్ని కాపాడుతున్నాడని అందరూ అనుకునేది. ఎందుకు ఈ విధంగా జరిగింది ఈ పట్టణానికి, వీరి దేవుడు ఎందుకు ఇలా చేశాడు? కనుక దేవుడు ఏ ప్రజలను తన పట్టణంలో నివసింపజేస్తూ సంరక్షిస్తూ ఉన్నాడో వారు పాపం చేసి విగ్రహాలకు నమస్కరించినప్పుడు ఆ దేవుడే ఆ పట్టణాన్ని నాశనం చేశాడనేది వాక్యంలో చెప్పబడుతోంది. గాడ్ విల్ పనిష్ ద సిన్ అండ్ అన్రిపెంటెడ్ సిన్నర్స్. గాడ్ విల్ సర్టెన్లీ పనిష్ ద సిన్ అండ్ అన్రిపెంటెడ్ సిన్నర్స్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాప పడని పాపులను, పాపమును దేవుడు శిక్షిస్తాడు. పాపానికి యేసుక్రీస్తు శరీరమున శిక్ష పడింది. ఇక పశ్చాత్తాప పడని పాపులకే శిక్ష పడాల్సింది మిగిలింది. పశ్చాత్తాపడిన వారికి శిక్షావిధి లేదు. ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 10వ వచనం ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికి తోడైండును గాక. ఆమేన్.